ఆగస్టు 19న ఆసియా కప్ కోసం భారత జట్టు ఎంపిక. టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఖరారు. జట్టు ఎంపిక సమావేశానికి హాజరు కానున్న సూర్య, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లకు చోటుపై అనుమానాలు. టెస్టులపై దృష్టి పెట్టాలని జైస్వాల్ కు సెలెక్టర్ల సూచన. సంజు శాంసన్, అభిషేక్ శర్మలతో కొత్త ఓపెనింగ్ జోడీ. వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్ జట్టు ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీమిండియాలో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని యువ స్టార్లు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ కు జట్టులో చోటు దక్కకపోవచ్చని తెలుస్తుంది. 19న ముంబైలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా సమాచారం అందింది. కొత్త ఓపెనింగ్ జోడీని పరీక్షించాలని సెలెక్టర్లు భావిస్తుండడమే గిల్ ఎంపికకు అడ్డంకిగా మారినట్టు సమాచారం. సంజు శాంసన్, అభిషేక్ శర్మలతో ఓపెనింగ్ ను కొనసాగించాలని యాజమాన్యం యోచిస్తుంది. దీంతో టాప్ ఆర్డర్ లో పోటీ తీవ్రంగా ఉండడంతో గిల్ కు స్థానం కష్టంగా మారిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన యశస్వి జైస్వాల్ ను ప్రస్తుతానికి టెస్ట్ క్రికెట్ పైనే పూర్తి దృష్టి పెట్టమని సెలెక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను కూడా టీ20 జట్టులోకి పరిగణలోకి తీసుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు గాయం నుంచి కోలుకుంటున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ లో జట్టుకు నాయకత్వం వహించడం దాదాపు ఖాయమైంది. స్పోర్ట్స్ ఎర్నియా సర్జరీ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న సూర్య ఇప్పటికే నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. జట్టు ఎంపిక సమావేశంలో పాల్గొనేందుకు సూర్య ప్రత్యేకంగా ముంబై వెళ్లనున్నాడు. ఆసియా కప్ కోసం భారత జట్టును 19న ముంబైలో ఎంపిక చేస్తారు. సమావేశం అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో జట్టు వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. యువ ఆటగాళ్లపై వేటు వేసి కొత్త కూర్పుతో బరిలోకి దిగాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం.